గుప్పెడు కూడా తిన్నారంటే మీతో పాటు మమ్మల్ని కూడా ఇచ్చేస్తారు, ఇంకా చాలు అని ఆపేసింది. కృష్ణుడు కుచేలుడికి చెప్పలేదు, కుచేలుడు కృష్ణుణ్ణి అడగలేదు. అది స్నేహం అంటే. కుచేలుడికి ఏం కావాలో భార్య మనస్సులో అడిగిచ్చి తన దగ్గరకు తీసుకొచ్చుకొని అడగకుండానే ఆ నైవేద్యం తిని ఇచ్చేశాడు ఐశ్వర్యాన్ని. కుచేలుడికి అవేమీ అవసరం లేదు. స్నేహితుడి దర్శనం, స్నేహితుడి ఆలింగనం, స్నేహితుడి స్మరణం, ఆ దివ్యమంగళ స్వరూపమైన విగ్రహాన్ని చూసి తనివి తీరా చూసి అడుగు కదలక అలానే మైమరిపి తను ఎందుకు వచ్చాడో, ఏం చెప్పాలనుకున్నాడో, ఏం అడగాలనుకున్నాడో ఏమి గుర్తులేక వెళ్ళిపోయాడు. సూత్రధారి, కపట నాటక సూత్రధారి అని తను ఇవ్వాలనుకున్నాడు, పిలిపించుకున్నాడు, ఇచ్చి పంపించేశాడు. చెప్పవలసిన అవసరం ఏం లేదు.